హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం అండి. పరిస్థితి దారుణం. మరి వివరాలేంటో వివరంగా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్ పాకిస్తాన్‌లోని పాకిస్తాన్‌లో రెక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం నమోదైందండి. సో, ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్‌సీఎస్ ప్రకారం పాకిస్తాన్‌లో ఈరోజు మధ్యాహ్నం 12:58 సో, భారత కాలమాన ప్రకారం భూకంపం అయితే సంభవించింది. సో, భూకంప కేంద్రం అనేది 33 కిలోమీటర్ల లోతులో ఉంది. భారతదేశంలో ఢిల్లీ, అలాగే ఎన్‌సీఆర్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయన్నమాట. పాకిస్తాన్ వాతావరణ శాఖ బుధవారం నాడు ఈరోజు 5.7 తీవ్రతతో రెక్టర్ స్కేల్‌పై ఈ నమోదుతో అయితే భూకంపం సంభవించింది. పంజాబు, ఖైబర్, అలాగే పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో రాజధాని ఇస్లామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అయితే సంభవించింది భూకంపము. సో, దీని తీవ్రత మనకు 5.4గా నమోదైందని భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లను ప్రభావితం చేసినట్లు యునైటెడ్ స్టేట్ సిస్మాలజీ సర్వే అనేది పేర్కొంది. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్.